ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మనం ఏవైతే వింటామో అదే మన హృదయంలో పనిచేస్తూ ఉంటుంది. మనం ఏవైతే వింటున్నామో దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే జీవితంలో కలిగేటువంటి ప్రతి సమస్యని మనం పరిష్కరించుకోగలుగుతాం. లేకపోతే వ్యతిరేకమైనటువంటి వాటిని, బలహీనపరిచేటువంటి వాటిని గురించి మనం శ్రద్ధ వహిస్తే వాటిని బట్టి కృంగిపోతూ ఉంటాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించినటువంటి మాట ఎక్కడ విన్నప్పటికీ కూడా అది ఎంతో శక్తివంతంగా పనిచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవునికి ఏవైతే ఇష్టమో ఏవైతే ఆయనకి ఇష్టం ఉండవో అవి మనం తెలుసుకోగలిగితే ఆయనకు నచ్చినవి చేయడం ద్వారా మనం చాలా బలాన్ని పొందుకుంటామని మనం తెలుసుకోగలగాలి. కనుక ఈరోజు ప్రభు ప్రతి ఒక్కరిని ప్రతి ఉదయాన్ని ఆయన బలపరుస్తూ ఉన్నాడు, శ్రేష్టమైన దాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంతోమంది భక్తులైతే కష్టం కలిగినప్పుడు, బాధల్లో ఉన్నప్పటికీ కూడా వారు ప్రభు ఏదైతే వారికి నడిపించారో దాన్ని చేయడాన్ని మనం చూస్తున్నాం. కనుక అపోస్తలుడైన పౌలు అయితే ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతను నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, జీవం కలిగిన మాటలు అతను హృదయంలో స్థిర నివాసం చేయడాన్ని బట్టి, ఎల్లప్పుడూ దాన్ని ధ్యానించుండడాన్ని బట్టి దేవుడికి ఏదైతే ఇష్టమో దాన్ని చేయడానికి అతను ఇష్టపడ్డాడు. దేన్ని కూడా అతను లెక్క చేయకుండా పరుగులెడుతూనే ఉన్నాడు. కనుక ఈ దినాన చాలామంది చాలా రకాలుగా సమయాన్ని అయితే గడుపుతూ ఉంటారు. కానీ నీవైతే ఈరోజు శ్రేష్టమైనటువంటి జీవితంలోకి అడుగు పెట్టాలంటే శ్రేష్టమైనటువంటి మాటలు వినడానికి నువ్వు సిద్ధపడాలి. ముఖ్యంగా క్రీస్తుని గురించినటువంటి మాటలు వినడం ద్వారా నీలో నిస్సత్వం పోతుంది, బలహీనత అనేది నేను ఆవరించదు. కానీ శ్రేష్టమైనటువంటి మాట గొప్ప ఆశీర్వాదంలోనికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. కనుక అపోజినటువంటి పౌలు గురించి కానీ ఆలోచన చేసినట్లయితే అతను ఏం చేసినా దేవుని కొరకు చేస్తూ ఉన్నాడు. అతను ఎంతగా దేవుడి లేఖనాల్లో స్థిరపరచబడ్డాడంటే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం, మీరేమి చేసినను, పానం చేసినను, మీరేమి చేసినను, భోజనం చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. కనుక తనను బలపరుచినటువంటి దేవుని బట్టి అతను ఎంతగానో ఆనందించాడు. దావీదు కూడా తన జీవితంలో తనను ఎంతగానో బలపరిచినటువంటి దేవుని బట్టి గొలియాతు దగ్గరికి వెళ్ళి అతను చాలా ధైర్యంగా మాట్లాడాడు. అతనికి ధైర్యాన్ని చూసినప్పుడు సౌలు రాజు అయితే ముచ్చట పడ్డాడు. కానీ దావీదుకి ఏం జరుగుతుందో అనుకున్నాడు. కానీ దావీదు జీవితంలో అయితే దేవుడు గొప్ప కార్యాన్ని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక దావీదు యొక్క విశ్వాసాన్ని బట్టి ఈరోజు మనం ఏం తెలుసుకోగలం? దావీదు యొక్క విశ్వాసం చాలా ప్రత్యేకంగా ఉంది. అది గొలియాతుని చూసినప్పుడు కూడా అతను వెనక్కి తగ్గే ప్రసక్తి లేకుండా అతను ముందుకే పరిగెత్తేలాగా అతను తన పట్ల తన శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. సమూయేలు దావీదుని అభిషేకించిన నాటి నుండి దేవుడి యొక్క అభిషేకం అతని మీదకి బలంగా దిగి వస్తూ ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో ఆ దినం నుంచి ఆశీర్వాదకరంగా అతను మారడాన్ని మనం చూస్తున్నాం. అతను జీవించేటువంటి జీవితం అంతా విశ్వాసంతో కూడిందై ఉంది. ఆ రోజు నుంచి దేవుని ఆత్మ దావీదు మీదకి బలంగా వస్తూ ఉన్నప్పుడు ఆ ఫిలిష్తీని బట్టి ఎంతమాత్రం కృంగిపోకుండా యుద్ధం యెహోవాదని, ఖచ్చితంగా గొలియాతుని తన చేతికి అప్పగిస్తారనే విశ్వాసం దావీదులోకి వచ్చింది. ఆ విషయంలో అయితే ఎవరూ అతన్ని విశ్వాసంలో బలపరచలేదు. కానీ వ్యక్తిగతంగా తాను పొందుకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి దావీదు గొలియాతుని ఎదుర్కోవడం జరిగింది. ఈరోజు విశ్వాసం కలిగినటువంటి మాటలు క్రీస్తుని గురించి నువ్వు వింటూ ఉన్నప్పుడు అది నీ హృదయంలో కార్యం జరిగించాలి. దాని గురించి నువ్వు ఆలోచన చేసి ఉండాలి. దాన్ని ధ్యానించినట్లయితే, ఆయన గురించి కానీ నువ్వు విన్నట్లయితే ఖచ్చితంగా నీ విశ్వాసంలో మార్పు వస్తుంది. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి నువ్వు బలవంతుడిగా ఉంటావు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు ఏం వింటున్నావు నువ్వు చూసుకోవాలి. బలహీనమైన వాటిని విన్నప్పుడు యేసు నామములో దాన్ని గద్దించాలి. శ్రేష్టమైన మాటలు వినడానికి దేవుడి సన్నిధిలో వేడుకోవాలి. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు నాయన ఈ సమయంలో అప్పగించుకుంటుండగా ఏం వినాలో ఏదైనా మేము నేర్చుకొని దానిలో కొనసాగినట్లుగా కృప దయచేయండి. శ్రేష్టమైన మాటలు వినడం ద్వారా శ్రేష్టమైనటువంటి గొప్ప కార్యాలు అనుభవించగలుగుటకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరూ ప్రభువా నాయన నీ వలన నిన్ను గురించైన సంగతులు ధ్యానించడం ద్వారా మాత్రమే విశ్వాసంలో బలం పొంది గొప్ప కార్యాలు చూడగలుగుతారని మీరు ప్రకటిస్తుండగా నీ మహిమలో ప్రభు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని బలపరచమని, విశ్వాసంలో కుదర్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.